హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెన్, ఎపిసోడ్ 32. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, టుమారో ఆఫీస్ అయిపోయాక మా ఇంటికి రా, నాకు నీ హెల్ప్ కావాలి. ప్రీతికి మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి రుద్ర బ్లాంకెట్ కప్పుకొని అతని వైపు ఆర్తిగా చూస్తూ ఉంది మహి. రోజు రాత్రి అతని బలమైన బాహుళ్ళు హాయిగా పవలించిన తను ఈరోజు అతని బ్లాంకెట్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కిటికీ నుండి చుక్కలతో మిణుకు మిణుకుమంటూ వెన్నెల కురుస్తున్న నిర్మలమైన ఆకాశం తొంగి చూస్తుంది. చల్లని గాలి మేనుకు తాకుతూ పొలగింపజేస్తుంది. రుద్ర కౌహిట్లో గువ్వ పిల్లలా ఒదిగిపోవాలని మనసు ఒకటే లాగుతుంది. కానీ మనసైన వాడు చేరువగా ఉన్నా చేరుకునే వీలులేక అల్లాడిపోతుంది ఆమె హృదయం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మనోహరమైన అతని రూపమే కనిపిస్తుంది. అతని అల్లరి చేసిన తలుపులు, అతను కోపంగా చెప్పిన మాటలు ఆమెను అలల్లా చుట్టుముడుతూ నిద్రను దోచేసుకున్నాయి. ఎంత పడుకుందామని ట్రై చేసినా ఎంతకీ నిద్ర పట్టదే. అటు దొర్లి ఇటు దొర్లి లేచి బెడ్ మధ్యలో కూర్చుని బ్లాంకెట్ తలపై కప్పుకొని బుగ్గలకు చేతులు ఆనించుకుని మూతి ముడుచుకుని హాయిగా పవలిస్తున్న రుద్రవైపు చూస్తుంది. తను ఒంటరిగా వదిలేసినందుకు రుద్రపై తనకు కోపం వచ్చిందన్న విషయం కూడా మహి మర్చిపోయింది. అలక పాన్పునెక్కిన శ్రీవాణి అలక ఎలా తీర్చాలో అంతు పట్టట్లేదు. దగ్గరికి వెళ్ళాలని మనసు ఆరాటపడుతున్నా మొహమాటాలు బిడియాలు అడ్డుగోడల్లా నిలిచిపోయాయి. తన మనసు గందరగోళంగా మారింది. ఇంకాసేపు ఇలాగే ఉంటే నిజంగా పిచ్చి పట్టేలా ఉంది తనకి. చివరికి తన బ్రెయిన్లో ఏదో ఆలోచన వచ్చి మొహం వికసించింది. నవ్వుకుంటూ బెడ్ దిగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అందులో నుండి గాజులు తీసుకొని 2 చేతులకు వేసుకుంది. తనకి గాజులంటే చాలా ఇష్టం, కానీ రుద్రకి ఇష్టం లేదు. ఆ సౌండ్ అతని నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. అతనికి కోపం తెప్పించాలని వేసుకుంది మహి. కోపంలో తన దగ్గరకొచ్చి తన చేతులకున్న గాజులు తీసేయడానికి ప్రయత్నిస్తాడు అని. ఏదో ఒక విధంగా రుద్ర తన దగ్గరికి రావాలని ఆమె ఆరాటం. రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వుకొని గాజులు గల్లుమనేలా చేతులు కదిలిస్తూ వెళ్ళి బెడ్పై పడుకొని ఫోన్ చూస్తూ ఉంది. అటూ ఇటూ తిరుగుతూ గాజుల శబ్దం చేస్తూనే ఉంది. గాఢ నిద్రలో ఉన్న రుద్ర ఆ సౌండ్స్కి మేల్కొని మత్తుగా కళ్ళు తెరిచి బెడ్ వైపు చూశాడు. మహి బెడ్ మీద ప్రశాంతంగా పడుకొని మొబైల్కి మొహం అప్పగించేసింది. తన మరో చేతిని పదే పదే కదిలిస్తూ ఉండడంతో తన గాజుల శబ్దం గదంతటా ప్రతిధ్వనిస్తుంది. చిరాకుగా చూశాడు రుద్ర. ఈ అమ్మాయికి పిచ్చి పట్టిందా, లేదా ఇంటెన్షన్గా ఇలా చేస్తుందా? ఒక్క క్షణం అతను లేచి మహి దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల నుండి గాజులు తీయాలని అనుకున్నాడు. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని చెవులను దిండుతో కప్పుకున్నాడు. అతని చూసిన మహి తన ట్రిక్ రుద్ర దగ్గర వర్క్ అవ్వదు అని అర్థమై నిరాశగా నిట్టూరుస్తూ తన ఫోన్ను పక్కన పెట్టి పడుకుంది. రుద్ర తన చెవులను గట్టిగా నొక్కిన తర్వాత కూడా మహి గాజుల శబ్దం అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే రుద్ర అసహనంగా లేచి తన దిండును తీసుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాడు. మహి నొచ్చుకుంది. బెడ్ దిగి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మహి ఇంతకుముందు స్టే చేసిన గదిలోకి వెళ్ళాడు. రుద్ర దియా గదుల మధ్యలో ఉంటుంది అది. మహి మొహం వాడిపోయింది. తను అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. దగ్గరికి వస్తాడేమో అనుకుంటే దగ్గరికి రాకపోగా తన కళ్ళ ముందు లేకుండా రూమ్ నుండి వెళ్ళిపోయాడు. డల్గా బెడ్పై పడిపోయింది మహి. తన లవ్ గురు ప్రీతితో మాట్లాడితే గాని ఆమె మనసు శాంతించదు. రుద్ర కళ్ళు మూసుకుని బెడ్ మీద పడుకున్నాడు. సోఫాలో పడుకున్నందున అతని వీపు అప్పటికే నొప్పిగా ఉంది. ఈ బెడ్ మీద హాయిగా అనిపించింది. మహి నిద్రతో చాలాసేపు కుస్తీపాట్లు పడి ఎప్పటికో నిద్రపోయింది. మార్నింగ్ రోజులాగే టైంకి నిద్రలేచి రెడీ అవుతుంటే ఫోన్ మోగింది. ప్రీతి. వెంటనే లిఫ్ట్ చేసింది మహి. ఏమైందే, అంత లేట్ నైట్ మెసేజ్ చేశావు? అంతా ఓకేనా? నువ్వు బాగానే ఉన్నావు కదా? కంగారుగా అడిగింది ప్రీతి. నాకేం కాలేదే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పిచ్చేకపోతుంది నాకు. నీతో మాట్లాడితే గానీ నా మనసు కుదుటపడదు. ఆఫీస్ అవ్వగానే వచ్చేయి అంది మహి. నీకేమో గానీ నువ్వు పెట్టే సస్పెన్స్కి నాకు పిచ్చికిపోతుంది. లీవ్ తీసుకుని వచ్చేస్తా. ఓకేనే, బాయ్. ఫోన్ పెట్టేసి దియా గదికి వెళ్ళబోయిన మహి అడుగు రుద్ర పడుకున్న గది దగ్గర అప్రయత్నంగా ఆగిపోయింది. కొద్దిగా ఓపెన్ అయి ఉన్న డోర్ నుండి బెడ్ మీద పడుకుని ఉన్న రుద్ర కనిపిస్తున్నాడు. అతని ఒంటిపై షర్ట్ లేదు. బెడ్ మీద పక్కన పడుంది. మహి గదిలోకి వెళ్లకుండా ఉండలేకపోయింది. బెడ్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చుంది.
ఆమె కళ్ళు రుద్ర ఆకర్షణీయమైన మోం వైపు చూస్తున్నాయి. అతను నిద్రపోతున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతని ముఖం కాస్త ఎర్రబడింది. ఆ గదిలోని ఏసీ పనిచేయడం లేదు. అందుకే తన షర్ట్ తీసేసి ఉంటాడని అనుకుంది మహి. ఏసీ చల్లదనం అలవాటైన అతనికి ఫ్యాన్ గాలి సరిపోక ఆ వేడికి అతని మొహం ఎర్రగా మారిపోయింది. మహి తన చేయి చాపి రుద్ర మొహాన్ని తాకింది, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. ఆమె మునివేళ్లు రుద్ర మొహంపై కదలాడుతున్నాయి. మహి చేతుల గాజులు అతని చెవి దగ్గరగా గల్లుమంటుంటే మెలకు వచ్చిన రుద్ర ఆమె చెయ్యి పట్టుకుంటూ కళ్ళు తెరిచాడు. మహి తడబడి చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే రుద్ర ఆమెను బెడ్ మీదకి లాగి మీదకి చేరి చేతులను బెడ్కి నొక్కిపెట్టాడు. రుద్ర సడన్గా ఇలా చేయడంతో మహి గుండె జారిపోయింది. కళ్ళు తేలేసింది. అతని బరువు మొత్తం ఆమె మీదనే ఉంది. ఆమె శృతి మెత్తని దేహం రుద్ర బలమైన దేహం కింద నలిగిపోతుంది. ఆమె ఊపిరి గొంతులో ఇరుక్కుపోయింది. రుద్ర మహి మొహానికి దగ్గరగా తన మొహాన్ని తీసుకొచ్చి, దీన్నేమంటారు? నేను నిద్రపోతున్నప్పుడు కూడా నువ్వు నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నావా అన్నాడు కళ్ళెగరిస్తూ. ఆమె డైలాగ్ ఆమెకి అప్పగించాడు. నేను 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 మహి మాట ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. నువ్వు నేను నేను అని ఏం చేస్తున్నావు? నేను నిన్ను టచ్ చేయనని చెప్పాను. సో నువ్వు నా గదిలోకి నా దగ్గరకు రావడానికి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావా? నీకేం కావాలి? నన్ను కంగారు పెట్టడం ఆపు అన్నాడు. నిన్ను నిద్రలేపడానికి వచ్చాను అని గొంతు పెగల్చుకొని చెప్పింది. నన్నెందుకు లేపలేదు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? నా ఫేస్ ఎందుకు టచ్ చేస్తున్నావు? అలాంటిదేమీ కాదు, నీకు ఫీవర్ ఉందేమో అని చూడాలనుకున్నాను. సో నువ్వు నన్ను చూడగానే నాకు ఫీవర్ వస్తుందని అనుకున్నావు. అందుకే నేను నా షర్ట్ తీసేశాను. ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు జనాలు అలాగే చేస్తారు. నువ్వు ఈ కథలు దియాకు చెప్పు, ఇవన్నీ నా దగ్గర పనిచేయవు. నేను కథ చెప్పడం లేదు, సీరియస్గా అంటున్నాను. చూడు, నీ ఫేస్ కంప్లీట్ రెడ్గా ఉంది. నీ ఫేస్ కూడా ఇప్పుడు రెడ్గా మారిపోయింది. అయితే నీకు కూడా ఫీవర్ ఉందా? మహికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతనితో వాదించడం కష్టమని తెలుసు. ప్లీజ్ నన్ను వదిలే, దియా నిద్రలేచి నా కోసం వెతుకుతుంది అంది పప్పి ఫేస్ పెట్టుకొని. నీ చేతులకు ఇన్ని బ్యాంగిల్స్ ఎందుకు వేసుకున్నావు? నీ బ్యాంగిల్ సౌండ్ నన్ను నిద్రపోనివ్వదని నీకు తెలుసు. అయినా ఇదంతా నువ్వు ఇంటెన్షనల్గానే చేశావు. ఆ రూమ్లో నీతో నేను పడుకోవడం నీకు ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నన్ను ఫాలో అవుతూ ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్ను నీ సొంత గది నుండి వెళ్ళగొట్టడానికి నేనెవరిని? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అంది చేతులను గింజుకుంటూ. తన చేతుల వైపు చూశాడు రుద్ర. అతని పట్టుకి కాస్త ఎర్రగా మారాయి. వెంటనే ఆమె చేతులపై తన పట్టు సడలించి ఒక చేయి సున్నితంగా పట్టుకొని మరో చేత్తో ఆమె చేతుల నుండి గాజులు తీస్తున్నాడు. లాస్ట్ టైం మహి నిద్రపోతున్నప్పుడు ఇలా చేశాడు. ఇప్పుడు మేల్కొని ఉండగా చేస్తున్నాడు. మహి చూపులు అతని మోములో తప్పిపోయాయి. అతని సాన్నిహిత్యాన్ని, అతని చేష్టలను ఆస్వాదిస్తుంది. చివరికి తను అనుకున్న ట్రిక్ వర్కౌట్ అయ్యి రుద్ర తన బ్యాంగిల్స్ తీస్తుంటే లోపల మురిసిపోతూ ముసిముసిగా నవ్వుకుంది. అతని గులాబీ పెదవులు ఆమె పెదవులకు 4 అంగుళాల దూరంలో ఉన్నాయి. ఒక్క క్షణం అతని ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. మరుక్షణం తన ఊహలకు తనే సిగ్గుపడుతూ తల చిన్నగా విదిలించింది. రుద్రకి ఇంత దగ్గరగా ఉండి తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడు నిజంగా కష్టంగా ఉంది మహికి. అతని చూపు కోసం పరితపించిపోతుంది. అతని బిగి కౌగిలిలో బందీ అవ్వాలని, అతని ముద్దుల వర్షంలో తడిసి ముద్దవ్వాలని తనువు ఆరాటపడుతుంది. రుద్ర తన విషయంలో ఎలా ఫీల్ అయ్యాడో ఇప్పుడు తను స్వయంగా ఎక్స్పీరియన్స్ చెందుతుంది. రుద్ర తన గాజులు తీసిన వెంటనే మహిని వదిలేసి తన మీద నుండి లేచి పక్కకు మాలాడు. అతను వదిలేయడమే ఆలస్యం. అక్కడి నుండి ఫాస్ట్గా పారిపోయింది మహి. రుద్ర బెడ్ మీద పడి ఉన్న తన బ్యాంగిల్స్ని టేబుల్ మీద పెట్టి పడుకున్నాడు. మహి గది బయట గోడకు ఆనుకొని తనలో అలజడిని కంట్రోల్ చేసుకుంటూ గుండెపై చేయి వేసుకుంది. ఆమె గుండె శ్వాస ఒకే వేగంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె గుండె బయటకు దూకుతున్నట్లు అనిపించింది. ఓ మై గాడ్, నేను ఇలా అయిపోతున్నానేంటి? రుద్రకి టెంప్ట్ అయిపోతున్నాను. అయినా తనేంటి అంత దగ్గరగా ఉండి కూడా మోహన్లో ఏ ఫీలింగ్ లేదు. నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు. కోపంతో నన్ను పట్టించుకోడా? ఇంకా నా మీద ప్రేమ తగ్గిపోతుందా? అవంతికి దగ్గరవుతాడా? ఆ ఊహని భరించలేకపోయింది మహి. అంతులేని ప్రశ్నలతో మహి మైండ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అలా ఏం జరగదు అని తనకి తాను సర్ది చెప్పుకొని డీప్ బ్రీత్ తీసుకుని
దియా గదికి వెళ్ళింది. దియా అప్పటికే మేల్కొని ఆమె పక్క టేబుల్ మీదున్న తన తల్లిదండ్రుల ఫోటోను చేతుల్లో పట్టుకుని విచారంగా ఉంది. దియాను అలా చూసి మహి హృదయం తలడిల్లిపోయింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి తన చేతుల్లోకి తీసుకుంది. నా బంగారు తల్లివి కదా, బాధపడకు, నిన్నిలా అస్సలు చూడలేను, నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి అంటూ దియా బుగ్గలను ముద్దు పెట్టుకుంది. అప్పుడే అక్కడికొచ్చిన రుద్ర మహి మాటలను విని ఫాస్ట్గా దియా దగ్గరకొచ్చి చేతులు చాచి దియాను మహితో సహా హత్తుకున్నాడు. దియా కాస్త శాంతించింది. మహి కూడా రుద్ర చేతుల్లో ఎంతో ఓదార్పును పొందుతుంది. రుద్ర దియాను ఎత్తుకుని, దియా కమ్, ఈరోజు మనిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అన్నాడు. దియా మొహంలో ఉత్సాహం చేరింది. నవ్వుతూ తలాడిస్తూ తన చిన్న చేతులను రుద్ర మెడ చుట్టూ వేసింది. ఈరోజు కిచెన్లో భూకంపం వచ్చేలా ఉంది. మిస్టర్ రుద్రాంశ్ వంట చేయబోతున్నారు అంది మహి. మహి వేకిరింతకు రుద్ర చిరాగ్గా చూస్తూ, నాకేమీ తెలియదని అనుకుంటున్నావా? నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు దియా, అత్త మీ మామని ఛాలెంజ్ చేస్తుంది, అంకుల్కి ఏమీ తెలియదని అన్నాడు రుద్ర. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వాదానికి దియా నవ్వకుండా ఉండలేకపోయింది. చిట్టి దియా ఎవరి సైడ్ ఉంది, మామనా అత్తనా అడిగాడు రుద్ర. దియా చేయి చాపి మహి చేయి పట్టుకుంది. మహి హ్యాపీగా ఫీల్ అవుతూ దియా చేయి ముద్దు పెట్టుకుని రుద్ర వైపు ప్రౌడ్ స్మైల్తో చూస్తుంటే దియా అతని చేయి కూడా పట్టుకుంది. తను ఇద్దరినీ కోరుకుంది. వాళ్ళిద్దరినీ చేతులతో చుట్టేసింది. రుద్ర మహి హాయిగా నవ్వేశారు. రుద్ర దియాని కిచెన్లోకి తీసుకెళ్లి కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టాడు. ఏంటి, నిజంగానే రుద్ర బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాడా? ఆశ్చర్యంగా చూస్తుంది మహి. ఆమె ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత రుద్ర కిచెన్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. రుద్రి రోజు ఖచ్చితంగా కిచెన్లో ఏదో విధ్వంసం సృష్టిస్తాడు అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చెంపలకు చేతులు ఆనించుకుని రుద్ర వైపు క్యూరియాసిటీతో చూస్తుంది. రుద్ర ఆప్రాన్ కట్టుకుని వెజిటేబుల్స్ తరుగుతూ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాడు. రుద్ర వంట చేయడం ఇదే మొదటిసారిలా అనిపించలేదు. అతని చేతులు చాలా ప్రొఫెషనల్గా కదులుతున్నాయి. ఫ్రెంచ్ టోస్ట్, ఆమ్లెట్, జ్యూస్, కార్న్ఫ్లెక్స్ అండ్ బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. దియాకు టోస్ట్ ఇచ్చి బటర్ రాయమని చెప్పి తన ఆలోచనల్ని పూర్తిగా మరల్చాడు రుద్ర. దియా చాలా శ్రద్ధగా టోస్ట్కి బటర్ రాస్తూ తను చేసే పనికి ఆనందిస్తుంది. రుద్రలో అద్భుతమైన తండ్రిని చూసి మహి ముగ్ధురాలైంది. మరోవైపు రుద్ర పక్కన నిలబడి ఉన్న కుక్ సైలెంట్గా చూస్తుంది. రుద్ర తనకి పని తగ్గిస్తున్నాడని హ్యాపీనెస్ కన్నా తనకి పని లేదని జాబ్ నుండి ఎక్కడ తీసేస్తారేమో అని కలవరపడుతుంది. సరస్వతి రుద్రని కిచెన్లో చూసి ఆశ్చర్యపోయింది. కానీ తను రుద్ర వంట చేస్తుండగా చూడడం ఇది మొదటిసారి కాదు. రుద్ర అక్కబావ చనిపోయే ముందు వరకు అప్పుడప్పుడు తన కోసం బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకునేవాడు. చాన్నాళ్ల తర్వాత ఈరోజు దియా కోసం మళ్ళీ ఇలా చేస్తున్నాడు. మహి అయితే రుద్రని పొగడకుండా ఉండలేకపోయింది. వంట చేస్తుంటే రుద్ర ఎంత బాగున్నాడు, ఎంత పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు. రుద్రని చూస్తూ ఆమె ఏదో కలల ప్రపంచంలోకి వెళ్ళింది. రుద్ర ఆమె ముందుకొచ్చి తన చేతిని ఊపేసరికి కలల్లోంచి బయటకొచ్చింది. హలో మేడం, అంతగా ఎవరి ఆలోచనలో మునిగిపోయా? సి, బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ డిషెస్ టేబుల్పై పెట్టి మహి పక్కన చైర్లో కూర్చొని దియాని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. టేస్ట్ చేసి నీ హస్బెండ్ కుక్ చేయగలడో లేదో చెప్పు అన్నాడు. మహి చిన్నగా తలాడించి టేస్ట్ చేసింది. రుద్ర ప్రిపేర్ చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది అని సన్నని నవ్వుతో చెప్పి ఫస్ట్ టైం శ్రీవారి చేతి వంటను ఆస్వాదిస్తుంది. చిన్నగా నవ్వి దియాకు తినిపిస్తూ తను తింటున్నాడు రుద్ర. బ్రేక్ఫాస్ట్ ముగించి ముగ్గురు హాల్లో సెటిల్ అయ్యారు. రుద్ర తన ల్యాప్టాప్లో తలదూర్చితే మహి, దియా టీవీలో కార్టూన్ చూస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు రిషిత్. అతని కారు అప్పటికే ఎయిర్పోర్ట్లో అతని కోసం వేచింది. నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని డ్రైవర్ దగ్గర నుండి కార్ కీస్ తీసుకొని డైరెక్ట్గా రుద్ర ఇంటికి బయలుదేరాడు. 6 నెలల తర్వాత ఈరోజు రిషి విదేశాల నుండి తిరిగి వస్తున్నాడు. అతని లగేజ్ ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్స్తో నిండిపోయింది. ఫోటోగ్రఫీ అతని హాబీ. వైల్డ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ మీడియాకి సంబంధించి ఎన్నో ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ప్రాజెక్టులను కూడా హ్యాండిల్ చేశాడు. ఇప్పటివరకు తన ఫ్యామిలీ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పటివరకు తన తండ్రి కంపెనీని మేనేజ్ చేశాడు. ఇప్పుడు తన తండ్రి రిటైర్మెంట్ తీసుకుని కంపెనీ బాధ్యతలను రిషికి అప్పగించబోతున్నాడు. దానికోసమే ఇండియా వచ్చేశాడు. రిషి రక్షకి అన్నయ్య. రుద్రకి తన బావ ఆయుష్తో పాటు రిషితో కూడా మంచి బాండింగ్ ఉంది. రుద్ర, రిషి ఆల్మోస్ట్ ఒకే ఏజ్ కావడంతో ఇద్దరూ చాలా త్వరగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
రక్ష రుద్రతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం రిషికి కూడా అస్సలు నచ్చలేదు. కోపంతో అప్పటి నుండి రక్షతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. రక్ష మ్యారేజ్ చేసుకుంటుందని తెలిసినా రాలేదు. రుద్రకి మ్యారేజ్ అయిందని తెలిసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు. రుద్రను తను పెళ్లి చేసుకున్న మహిని తన అన్న కూతురు దియాను మీట్ అవ్వడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. జాలీగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రుద్ర ఇంటికి ఇంకాస్త దూరం ఉండగా సడన్గా అతని కార్ ముందున్న ఒక స్కూటీని ఢీకొట్టింది. ఆ స్కూటీపై ఉన్న అమ్మాయి రోడ్డుపై పడిపోయింది. రిషి వెంటనే బ్రేక్ వేశాడు. ఆమె మోచేయికి గాయమే, నొప్పితో మూలుగుతూ ఉంది. రిషి ఫాస్ట్గా కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎవరు? ఈ యాక్సిడెంట్ వారిద్దరి జీవితాలను ఏ మలుపు తిప్పబోతుంది? రుద్ర మహిళ మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రుద్ర కోపాన్ని చల్లార్చి మహి అతనికి దగ్గర కానుందా? అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.